మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయటంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనం ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు అన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి, కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వీలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణం చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటికి రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. మ్యామ్, తులారాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్లో టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ మొత్తం వారికి ఎలా ఉండబోతుందో కార్డ్స్ ప్రకారం అయితే మాకు చెప్పండి మ్యామ్. 2025 ఆగస్టు తులారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసి చెప్దాం. ఓకే, తులారాశి వాళ్ళకి మీరు ఏదైనా చాలా లాంగ్ పెండింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్ ట్రై చేయండి, వెళ్ళొచ్చు. పుణ్యక్షేత్రాలు, ఈ ప్లేస్కి నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, బట్ ఈ మంత్ మీకు అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి కొంచెం ట్రై చేయండి, వెళ్ళడానికి పుష్ చేయండి. కొంచెం పుష్ చేస్తే 3rd వీక్ 4th వీక్ ఆ టైంలో మీరు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అది నెంబర్ 1 కార్డ్. రెండోది ఏంటంటే మీకు ఈ మధ్య ఎక్కువగా ఎనర్జీ లాస్ అంటాం కదా, ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం బాగా ఎక్కువగా నీరసం అనిపించడము, ఏదైనా చేయాలంటే ఓపిక రాకపోవడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీ ఎనర్జీని రీగెయిన్ చేసుకోవడానికి గాను మీరు ఏమేమైతే చేయాలో, కొంచెం మజిల్ స్ట్రెంగ్తన్ చేయడానికి ఎక్సర్సైజెస్ కానీ, ఎక్కువ మంచి ఆహారపు అలవాట్లు ఇవన్నీ కొంచెం రెగ్యులరైజ్ చేసుకుంటే, మీ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకుంటే కనుక మీకు హెల్త్ పరంగా బాగుంటుంది. అంటే మేజర్గా హెల్త్ రిలేటెడ్గా ఏం లేవు, బట్ ఏంటంటే మీ అంతటా మీరే ఏవో రకరకాల ఆలోచనల వల్ల మీకు వచ్చే స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తప్పించి మిగతా మేజర్గా ఎక్కువగా ఏమీ లేవన్నమాట. మామూలు అదర్వైజ్ చూసుకుంటే పిల్లల విషయంలో ఎవరైతే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారో తులారాశి వాళ్ళు, మీ పిల్లల విషయంలో టెన్షన్ అక్కర్లేదు, వాళ్ళకి అంతా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. మీరు టెన్షన్ పడి మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అట్లాంటివన్నీ ఎక్కువగా ఆలోచనలు ఇప్పుడు ఈ మధ్య ఉంటాయి. కాబట్టి ఆలోచనలు ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది వాళ్ళకి కూడా. అంటే వాళ్ళకి సక్సెస్ వాళ్ళ గురించి మీరు మంచి గుడ్ న్యూస్ అవి వింటూ ఉంటారనమాట. అదేవిధంగా మీకు కూడా ఈ మంత్ ఆగస్ట్ మంత్లో ఏదైనా మంచి రికగ్నేషన్స్ కానీ, రివార్డ్స్ రికగ్నేషన్స్, మిమ్మల్ని ఎవరైనా పిలిచి చక్కగా సన్మానించడం కానీ అట్లాంటివి, లేదా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాని మీద రిటర్న్స్ మంచి రావడం కానీ, ఇట్లాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. కాబట్టి నార్మల్గా చూస్తే మంత్ ఈస్ గుడ్ మీకు. అలాగే రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్త పడండి. ఇది చక్ర రిలేటెడ్గా చూసుకుంటే మీకు కూడా సేమ్ సహస్రార చక్ర మీదనే మీరు వర్క్ చేయాలి. కాకపోతే దీనికి రిలేటెడ్గా ఏంటంటే మీరు ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీకు ఎట్లా అయిపోతుంది అంటే అంతా బాగానే ఉంటారు, సడన్గా ఒక ఆలోచన వచ్చేస్తుంది రేపటి గురించి, ఎలాగా రేపేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎట్లా ఉండాలి, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో నో ప్రాబ్లం, డీటెయిల్డ్గా చూస్తే మనకు అర్థమవుతుంది, బట్ అంత ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఆలోచనలు రావడం సహజమే. కాబట్టి ఏంటంటే చక్రాస్ ఎప్పుడైతే మనకి డౌన్గా ఉంటాయో, అండర్ యాక్టివ్గా ఉంటాయో, అప్పుడు మనకి ఇట్లాంటివి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ఓం చాంటింగ్ ఎంతగా చేసుకోగలిగితే, అంటే ఓం అంటే ఒకసారి కాకుండా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కూర్చొని ప్రశాంతంగా స్నానం చేసుకొని చక్కగా ఎటువంటి గొడవ అవి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఓం చాంటింగ్ ఒక టైమర్ పెట్టుకోండి. రోజుకి ఒక 5 minutes 10 minutes మెల్లిగా ఓం చాంటింగ్ స్పైన్ స్ట్రైట్గా పెట్టి నిటారుగా కూర్చొని చక్కగా మీరు ఈ ఓం చాంటింగ్ చేస్తూ ఉంటే మీకు మీ ఆరా అన్నది కాస్త బెటర్ అవి, మీకున్న ఆందోళన అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా మీరు ఈ ఆగస్ట్ మంత్ మొత్తము మంగళవారాలు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, రెగ్యులర్గా చేసుకోండి. ఇప్పుడే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా కొంచెం ఒక 11 weeks అట్లా కంటిన్యూ చేసుకోండి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అదే కాకుండా మీరు ఇంకా ఏం చేస్తారంటే మంగళవారాల పూట ఎవరికైనా వీలైతే ఏదైనా ఎరుపు రంగులోవి లైక్ తినే వస్తువులు ఏవైనా, ఎర్రపప్పు ఇట్లాంటివి దొరుకుతుంటాయి కదా, అట్లాంటివి ఏవైనా అవసరం ఉన్న వాళ్ళకి, లేదా
హాస్టల్స్ లో అట్లాంటి ప్లేసెస్ లో ఈ గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, కొంతమంది అనాథాశ్రమాలు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్ లో వెళ్ళి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది వీళ్ళకి. అదే విధంగా ఈ రాశి వాళ్ళకి ఈ నెల కలిసి వచ్చే రంగు లైట్ పింక్ కలర్, గులాబీ రంగు. సో ఎటన్నా వెళ్ళేటప్పుడు రోజ్ కలర్ క్యారీ చేయడము అట్లాంటివి చేస్తే కనుక మీకు ఈ మంత్ అంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే మ్యామ్, తులారాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.